నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సాయి రవిశంకర్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్. ఇవాళ రేపు హార్ట్ అటాక్ చాలా రోజుకి ర్యాంపెంట్గా ఎపిడమిక్గా అవుతున్నది. అండ్ మెయిన్ అవుతున్నది యంగ్ హార్ట్ అటాక్, లెస్ దెన్ 35 yearsలో హార్ట్ అటాక్ ఎక్కువ అవుతున్నది. సో ఈ హార్ట్ అటాక్ రావడానికి కారణాలు ఏంటి? సో హార్ట్ అటాక్ ఏది వస్తుందో, యంగ్ హార్ట్ అటాక్లో ఒక టైంలో మేము అనుకుంటున్నాం హార్ట్ అటాక్ 45 years తర్వాతే వస్తుంది. కానీ ఇవాళ రేపు 18 years to 35 yearsలో హార్ట్ అటాక్ 50% వాళ్ళకి వస్తున్నది. ఈ యంగ్ హార్ట్ అటాక్స్ ఏది వస్తున్నదో దాని గురించి కారణాలు ముఖ్యంగా అవుతున్నది మానసిక ఒత్తిడి, మెంటల్ స్ట్రెస్ ఏది ఉన్నదో అది. సెకండ్ అవుతున్నది అన్హెల్దీ ఫుడ్ ఆర్ డైటరీ, లైక్ జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్స్ ఏది తీసుకుంటున్నారో, అండ్ ఈ స్విగ్గీ జొమాటో అని తీసుకుని చాలా రెస్టారెంట్స్లో ఏంటంటే రీయూజ్ ఆయిల్ చేస్తారు. సెకండ్. థర్డ్ అవుతున్నది ఎక్సర్సైజ్, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్. నార్మల్లీ ఒక మనిషికి ఎక్సర్సైజ్ అట్లీస్ట్ 45 minutes per day 5 to 6 days in a week చేయాలి. అది కూడా లేదు. నాలుగవది ఇంపార్టెంట్ అవుతున్నది మానసిక ఒత్తిడి తర్వాత నాలుగవది అవుతున్నది నిద్ర. ఒక మనిషికి మినిమం నిద్ర 7 to 8 hours కావాలి. అది లేదు అనుకోండి, డెఫినెట్లీ హోల్ బాడీ సిస్టమ్ డిరేంజ్ అయ్యి హార్ట్కి మెయిన్లీ ప్రాబ్లం వస్తుంది. సో నిద్ర ఈజ్ ప్రాపర్ ఇంపార్టెంట్. ఇవన్నీ కాకుండా కూడా రెగ్యులర్గా చెకప్ చేయించుకోవాలి. బీపీ అవుని, షుగర్ అవుని, కొలెస్ట్రాల్ అవుని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ యంగ్ పేషెంట్స్కి ఎవరైనా హార్ట్ అటాక్ వాళ్ళ పేరెంట్స్కి ఉన్నదో ఆర్ వాళ్ళ ముత్తాతలకి తాతలకి ఉన్నదో, హెరిడిటరీ ఆర్ వాళ్ళ బ్రదర్ వచ్చి సడన్ వచ్చారో, వీళ్ళందరూ ఖచ్చితంగా యాడర్కి ఒక్కోసారి అయినా హెల్త్ చెకప్ చేయించుకోవాలి. నార్మల్ ఎవరైనా జిమ్ వెళ్తున్నారు అనుకోండి, వాళ్ళకి జిమ్ ఎంత దాకా మీరు చేసుకోగలరా, హాఫ్ అన్ అవర్ చేసుకోగలరా, ఎంత వెయిట్ చేసుకోగలరా, మినిమం బేసిక్ కార్డియాక్ చెకప్ చేయించుకొని ఈసీజీకో చేయించుకొని, ఈసీజీకోలో ఏం ప్రాబ్లం లేదు అనుకోండి, చక్కగా మీరు జిమ్ చేసుకోవచ్చు. దానికి ఏం అవసరం లేదు. సో ఇవన్నీ కారణాలు మీరు కొంచెం తెలుసుకుంటే, ఇంకా మిగతా కారణాలు ఉంటాయి. యూజువల్లీ పొల్యూషన్స్ అంటారు, పొల్యూషన్లో కూడా కొన్ని హార్ట్ అటాక్ వస్తాయి, ఎయిర్ పొల్యూషన్. సో ఇవన్నీ మీరు కొంచెం కాపాడుకుంటే మీ హార్ట్ ఏది ఉంటుందో మీ చేతిలోనే ఉన్నది. ఇవన్నీ మినిమం థింగ్స్ మీరు కాపాడుకొని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకుంటే ఖచ్చితంగా 30 to 40% ఛాన్సెస్ మీ చేతిలోనే హార్ట్ అటాక్కి ప్రివెంట్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.